మనకి రీమోడలింగ్ చేయడానికి ఒక అతనైతే ఓల్డ్ యాంప్లిఫైర్ అయితే 5.1 యాంప్లిఫైర్ అయితే ఇచ్చారు. దీన్ని నేను రీమోడలింగ్ చేశాను అనమాట. ఈ విధంగా క్యాబినెట్ ఇవన్నీ చేంజ్ చేసి, అతని యాంప్లిఫైర్ తెచ్చేటప్పుడు ఫుల్ హమ్మింగ్ అయితే వచ్చింది. సౌండ్ అయితే ఏం బాగాలేదు. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు అతని తాలూకా యాంప్లిఫైర్. ఇప్పుడు న్యూగా మనం చేసిన యాంప్లిఫైర్ అనమాట. అతని యాంప్లిఫైర్ ఫుల్ గా హమ్మింగ్ లో రావడం వల్ల నా షాప్ దగ్గరకు అయితే తీసుకొచ్చారు. షాప్ దగ్గర తీసుకొచ్చి టెస్ట్ చేయించారు. నేనైతే టెస్ట్ చేశాను అతని యాంప్లిఫైర్. టెస్ట్ చేశాక ఇదనమాట అతని యాంప్లిఫైర్. ఈ ట్రాన్స్ఫార్మర్, ఈ పవర్ సెక్షన్, ఈ రెండు వచ్చేసి ఇక్కడ ఉండేవి. ఈ విధంగా వైరింగ్ అనేది ఇలాగా చేస్తున్నారనమాట. మొత్తము వైరింగ్ మొత్తం చేసి పూర్తిగా నాయిస్, హమ్మింగ్, నెక్స్ట్ డిస్టర్బెన్స్, క్లారిటీ ఏం లేదు అస్సలు. దాని తర్వాత సబ్ ఊపర్కి మొత్తం ఎస్టీకి 3 ఎస్టీకీలతో ఇక్కడ 3 ఎస్టీకీలతో సెట్ చేసి ఉంటారు. అయితే నేను సపరేట్గా మోస్ఫెట్ అయితే బేస్ కోసం నేను పెట్టాను. స్పీకర్ ప్రొటెక్షన్ కూడా ఎందులో లేకుండా. ఇక్కడ మీరు చూసుకుంటే వైరింగ్ అనేది ఈ విధంగా చేస్తున్నారు అనమాట. ఇక్కడ మన లోకల్లో దగ్గరలో చేశారు వీళ్ళు. మీరు ఇక్కడ చూడొచ్చు. దీని యొక్క ప్యానల్, ఫ్రంట్ ప్యానల్ అయితే నేను ఇక్కడ తీసి ఇక్కడ ఫిట్ చేశాను. ఇది పాతదేను. ఇక్కడ క్యాబినెట్ అయితే నేను ఐరన్ క్యాబినెట్ యూజ్ చేశాను. దీనికి వచ్చేసి వసంత ప్రోలాజిక్ బోర్డ్ అయితే నేను యూజ్ చేశాను. ఇక్కడ లెఫ్ట్ రైట్ ఉండేవి. ఇక్కడ ఓల్డ్ ఐసీలు అయినా వీళ్ళవి 2 ఓల్డ్ ఐసీలు దాంట్లో బాగుంది అనమాట. ఒకటి పాడైపోయింది, న్యూ ఐసీ ఒకటి వేసాను. ఇది లెఫ్ట్ రైట్. ఇది రేరు 2 సౌండ్లు 2 బాక్సులకి. ఇందులో ఒక ఛానల్ వచ్చేసి సెంటర్కి యూజ్ చేశాను. ఈ 4 పెట్ శక్తి వచ్చేసి సబ్ ఊపర్ గురించి యూజ్ చేశాను అనమాట. ఇక్కడ చూసుకుంటే చిన్న ఫ్యాన్ పెట్టారు, చూడొచ్చు మీరు. కనీసం ఒక ఇంతే ఉంది. ఇది కూలింగ్కి సరిపోక గడిగడికి ఐసీలో కాలిపోయాయి అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్యాన్లు 2 ఫ్యాన్లను పెట్టాను ఇక్కడ నీట్గా. ఇది కూలింగ్ అవడానికి, ఇది కూలింగ్ అవడానికి బాగుంటుంది కాబట్టి దీని కిందకి నేను పెట్టాను. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ స్విచ్ ఒకటి వేసారన్నమాట. 12 పిన్ స్విచ్ 5.1కి సంబంధించి లైన్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనం కూడా 18 పిన్ స్విచ్ అయితే మనం యూజ్ చేసాం ఆడియో రిష్ యూజ్ చేయడానికి. ఇక్కడ దీని కింద వచ్చేసి 2 ఛానల్ యూజ్ చేయడానికి యూజ్ చేసామన్నమాట. ఇక్కడ చేంజ్ చేయడం వల్ల 2 ఛానల్ లాగా ఉంటుంది. ఇక్కడ మాస్టర్ వాల్యూమ్ మొత్తం షీల్డ్ వైర్ అయితే యూజ్ చేశాను. ఎటువంటి హమ్మింగ్ లేట్ లేకుండా మన స్పీకర్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశాను ప్రొటెక్షన్ కోసం. అది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేశాను. ఇక్కడ పవర్ సెక్షన్ వీల్దేని, ఇది ఇంకేం కదపలేదు, ఓల్డ్గా ఉండేది అదే పెట్టాను. ఇదే అనమాట. వీళ్ళ సబ్ ఊపర్ వచ్చేసి ఇక్కడ చూసారా, వీళ్ళ సబ్ ఊపరు. అతనిది లెఫ్ట్ రైట్, అక్కడ లెఫ్ట్ రైట్. ఇక్కడ సరౌండ్ బాక్స్, ఇది ఒక సరౌండ్ బాక్స్. ఒక సెంటర్ బాక్స్ అన్నమాట ఇది. ఎటువంటి హమ్మింగ్ లేకుండా నీట్గా తయారు చేసాం అనమాట చక్కగా.